సో హియర్ వి గో. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం స్విమ్మింగ్ పూల్ అరేంజ్మెంట్ అంతా చేసేసారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఇది జస్ట్ పిల్లలకి, అదే విధంగా పెద్దవాళ్ళకి అందరూ కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికంటూ ఇక్కడ వాళ్ళు స్పెషల్లీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. లేదు మేము జస్ట్ చిల్ అవ్వడానికి వస్తున్నాము, జస్ట్ ఒక 1 hour అలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. సో మనం ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలా మంది సమ్మర్స్ లలో స్విమ్మింగ్ క్లాసెస్ కి వెళ్ళు అంటారు. అసలు దాని వల్ల బెనిఫిట్స్ ఏంటనుకుంటున్నారు? సో ఇక్కడ దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా బెటర్, ఇంప్రూవ్స్ మెంటల్ హెల్త్, అదే విధంగా కార్డియోకి సంబంధించి కూడా బెస్ట్ ఉంటుంది, వెయిట్ ని రెడ్యూస్ చేస్తుంది, మరియు రెడ్యూస్ బాడీ పెయిన్స్. అదే విధంగా ప్రెగ్నెన్సీ లేడీస్ ని కూడా చాలా మంది డాక్టర్స్ కొంచెం స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ లో మాత్రమే. అది కూడా ఎందుకంటే హెల్తీ ప్రెగ్నెన్సీ వస్తుందని. ఇక పైన కూడా చూసుకుంటే మనకి ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మనం ఏదైనా పని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి కదా. సో మీరు స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఆక్వామెరైన్కి వచ్చేసేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టు పక్కన అయితే మనకి ఉమెన్స్ కి కూడా స్పెషల్ గా పూల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రేట్స్ విషయానికి వస్తే మనం బయట స్విమ్మింగ్ పూల్స్ లలో చూస్తూ ఉంటాం, అక్కడ చాలా రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వనస్థలిపురంలో ఆక్వామెరైన్ లో మాత్రం చాలా అంటే చాలా తక్కువ రేట్స్ లలో అయితే మనకైతే అవైలబుల్ లో ఉందన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 1 hour బేస్ లో ఇస్తారు, 1 month లో ఉంటుంది, అదేవిధంగా 3 months కి కూడా ఉంటుంది. ఇంకా మీకు ఒక కోచ్ కావాలి అనుకుంటే స్పెషల్లీ దానికంటూ ఒక అమౌంట్ అంటూ ఉంటుంది. లేదు మాకు కోచ్ ఏం అవసరం లేదు, దానికంటూ కూడా సపరేట్ మనకైతే అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. మరి ఇక్కడ స్పెషల్లీ లేడీస్ కోసమే అని చెప్పేసి అన్నాం కదా. సో ఇది వచ్చేసి పూల్ నంబర్ 2 అనమాట. సో ఈ పూల్ లో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్ ఆన్ లైక్ వాటర్. అదే విధంగా దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే చిన్న పిల్లలు, అదే విధంగా ఫీమేల్ అందరూ కూడా ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు యాజ్ ఒక ఫీమేల్ గా చెప్పాలి అంటే ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా చాలా మట్టుకు అనుకుంటాం, అరే ఏంటిది అందరూ అబ్బాయిల మధ్యలోనే ఉండాలా, నేను అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఇన్కన్వీనియన్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఫీమేల్స్ కి, అదే విధంగా అంటే ఫీమేల్స్ అంటే మళ్ళీ అబ్బాయిలు వస్తారు, చిన్న చిన్న పిల్లలు అబ్బాయిలు వస్తారు, అలా ఏమీ లేదు. ఇక్కడికి రావాలి అనుకుంటే ఈ పూల్లో మాత్రం ఓన్లీ లేడీస్, అదే విధంగా చిన్న పిల్లలు, అమ్మాయిలు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారనమాట. అదే విధంగా మనకి పైనుంచి స్ప్రింక్లర్స్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. అదేంటి అటు బాయ్స్ దగ్గర లేదంటే అక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం క్లియర్ గా సో మీకు అందరికి చూపించడానికి, అరే ఇక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపించడానికి. ఇప్పుడు నేనైతే ఇలాంటి వాటికి రావడానికి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. యాజ్ ఎ ఫస్ట్ టైం స్విమ్మర్ నేను ఖచ్చితంగా అరే నాకు స్విమ్మింగ్ రాదు, అందరి ముందు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అనుకున్న కొత్త స్విమ్మర్స్ కి కూడా ఇది ది బెస్ట్ సొల్యూషన్. అదేంటి అంటే ఆక్వామెరైన్. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఈ సమ్మర్ కి మీరందరూ లేడీస్ కూడా ఖచ్చితంగా ఆక్వామెరైన్ కి వచ్చేసి స్విమ్మింగ్ నేర్చేసుకోండి. ఇక్కడ ఫీమేల్స్కి ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే ఇక్కడ స్టాఫ్ కూడా, వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చాలా కేర్ తీసుకుంటున్నారనమాట. యాజ్ ఎ ఫీమేల్గా నేనైతే పక్కా ఇలాంటి ప్లేస్కి రావాలి, అదేవిధంగా సేఫ్టీగా కూడా ఫీల్ అవుతాం. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ దీనికంటూ స్పెషల్లీ ఇటు ఆక్వామెరైన్ వాళ్ళు ఇక్కడే కౌంటర్ కూడా ఉందన్నమాట. అంటే ఈ కౌంటర్ ఏంటి అంటే ఇప్పుడు అటు సైడ్ అబ్బాయిలు అందరూ ఉంటారు, ఆ లైన్లో నిల్చొని అక్కడ అన్నీ తీసుకొని రావడము కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏ డిస్కంఫర్ట్ ఉండకుండా ఇక్కడ ఒక లేడీ ఎంప్లాయీ కూర్చుంటారు, వాళ్ళే మీకు అన్నీ సజెస్ట్ చేస్తారు, ఏమేమి తీసుకుని రావాలి, ఎక్కడికి రావాలి, ఏంటి ఏ టైంకి రావాలి, డైలీ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మీకు డే టు డే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇందాక చూస్తారు కదా ఎంత చిల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో మీరు అక్కడ నుంచి
చూడొచ్చు కూడా, దానికి సంబంధించి వాళ్ళు కూడా అంత మీకు కేర్ అయితే తీసుకుంటారు. ఇప్పటికి చిన్నపిల్లలకు కూడా ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ కోచెస్ కూడా ఉంటారు, వాటికి కూడా మీకైతే ఎక్స్ట్రా కొంచెం ఉంటుంది. బట్ ఆక్వామెరైన్ లో దిస్ ఇస్ ది బెస్ట్ స్పాట్ అని చెప్తా ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడికి అందరూ ఓన్లీ ఫీమేల్స్ వస్తారనమాట, ఒక్క మెన్ కూడా ఇక్కడికి ఎలా ఉంటారు. జస్ట్ పేరెంట్స్ వస్తే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చోడానికి ఉంటుంది తప్పించి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా రావడానికి లేదు. అండ్ స్విమ్మింగ్ మొత్తం కూడా ఫీమేల్సే ఇక్కడ ఎలా ఉంటుంది. మరి ఇంత మంచి స్పేస్ ఉన్నప్పుడు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఆక్వామెరైన్కి ఇప్పుడే వచ్చేసి మీ టికెట్స్ అన్ని బుక్ చేసేసుకోండి. సో ఇక్కడ పిల్లలు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఆల్రెడీ 1 month నుంచి, అదేవిధంగా కొన్ని వీక్స్ నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ అమ్మాయిని ఒకసారి అడుగుదాం ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి వచ్చింది ఏంటి అనేది. నుంచి వస్తున్నారు ఇక్కడ 3 days అయింది. 3 days అయిందా? సో ఎలా ఉంది ఎన్వైరన్మెంట్? ఇట్స్ గుడ్. వాటర్ కూడా రోజు వాటర్ కు టెంపరేచర్ అన్ని వాళ్ళు సెట్ చేస్తారు కదా. సో మీ పేరెంట్స్ కి చెప్పారా నాకు స్విమ్మింగ్ ఇలా ఇష్టం నేర్చుకుంటానని? దే సెడ్ దట్ యూ కెన్ గో. వాళ్ళే పంపించారు. అంతా సెట్ అయినా కోచెస్ ఎలా ఉన్నారు మరి? నేను కోచింగ్ వెళ్ళట్లే, నా అంతా నేనే నేర్చుకున్నాను. స్విమ్మింగ్ వచ్చా ఆల్రెడీ? అంటే ఇప్పుడిప్పుడే లైట్ నేర్చుకుంటున్నాను. ఓకే. సో హౌ ఇస్ ద ఫీలింగ్? అంటే ఓన్లీ ఫీమేల్స్ ఉన్నారు, అన్కంఫర్టబుల్? అట్లేం లేదు, అందరం మంచిగా నేర్చుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? మా చెల్లి ఉంది. ఓకే, మీ సిస్టర్ కూడా. ఏంటి?